Right. Now coming to the class today. So today, day 3, and the topic we are going to discuss now is verb. సో అసలు వర్బ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. సింపుల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ ప్రొనౌన్స్ కూడా కంప్లీట్ చేసాం. ప్రొనౌన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వర్బ్ అని అనుకోవాలి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్ యాజ్ వర్బ్. సో వాట్ ఈజ్ ఎ వర్బ్? వర్బ్ అంటే దీన్నే యాక్షన్ వర్డ్ అని అంటాం. వర్బ్ అంటే ఏమంటామండి? యాక్షన్ వర్డ్ అంటే క్రియ, పనుల గురించి తెలియచేసే పదం. సో ఎనీ వర్డ్ దట్ డిస్కస్ ఆర్ దట్ టెల్స్ అస్ అబౌట్ యాక్షన్ ఇన్ ఎ సెంటెన్స్, ఒక సెంటెన్స్ లో జరిగిన పనిని గురించి తెలియచేసే పదాన్నే వర్బ్ అని అంటాము. సో ఒక పని, ఏం పని జరిగింది, సో ఆ పని అనే దాన్నే వర్బ్ అని అంటాము. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. సి ఫర్ ఎగ్జాంపుల్, అసలు వర్బ్స్ అంటే ఏంటి, దానిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ వర్బ్స్ అనే వాటిని బేసిక్ గా మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. సో దిస్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సో వర్బ్స్ ఎన్ని టైప్స్ లో డివైడ్ చేశారండి? 2 టైప్స్ లో డివైడ్ చేశారు. మరి ఏంటి సార్ ఆ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అంటే? వాటినే హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ అని అనొచ్చు. సో ఒకటి హెల్పింగ్ వర్బ్, రెండు మెయిన్ వర్బ్. సో వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెయిన్ వర్బ్. అవేంటో ఒక్కసారి మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. దీన్ని లెట్ us increase the size so that it will be clearly visible. మీరు ఏం జూమ్ చేసుకోకల్లా, నేను సైజ్ పెంచుతాను. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఒకటి హెల్పింగ్ వర్బ్, రెండోది వచ్చేటప్పటికి మెయిన్ వర్బ్. సో వన్ ఈస్ హెల్పింగ్ వర్బ్ అండ్ అనదర్ వన్ ఈస్ మెయిన్ వర్బ్. సార్ ఇంతకీ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ అనేది జస్ట్ ఒక సెంటెన్స్ లో సహాయం చేస్తుంది. ఏం సహాయం చేస్తుంది అంటే, మనకు ఒక యాక్షన్ ఏ టైంలో జరిగిందో తెలియచేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఎట్లా సార్, నాకు అర్థం కాలేదు అని ఇంకా కొంతమంది అనుకోవచ్చు. నేను చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ సాయం తోటి. అప్పుడు మీకు హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్య వ్యత్యాసం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఐఎమ్ రైటింగ్ వన్ సెంటెన్స్. He is going to class. సపోజ్ నేను ఇక్కడ ఒక సెంటెన్స్ ని టైప్ చేశాను. దీన్ని మీకోసం జూమ్ ఇన్ చేస్తాను, అంటే కొంచెం పెద్దది చేస్తాను. సో హీ ఈజ్ గోయింగ్ టు క్లాస్. అతను క్లాస్ కి వెళ్తున్నాడు. ఈ సెంటెన్స్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈజ్ అనేది ఏంటి అంటే, ఈ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకని సార్ ఈ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే, అది సహాయం చేస్తుంది. సార్ అదే సహాయం చేసింది సార్ మనకి. ఏం సహాయం చేసిందంటే, అతను క్లాస్కి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు, ఆ టైంని మనకు చెప్తుంది. అతను ప్రెసెంట్ ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ క్లాస్కి వెళ్తున్నాడు అని చెప్తుంది. కాబట్టి ఈజ్ అనేది ప్రెసెంట్ టెన్స్ ని తెలియచేస్తుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న, ప్రెసెంట్ జరుగుతున్న పనిని గురించి తెలియచేస్తుంది. కాబట్టి ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా తీసుకోవాలి. ఎందుకు ఈ హెల్పింగ్ వర్బ్ అంటే, సపోజ్ ఈజ్ తీసే సెంటెన్స్ ని చదవండి. హీ గోయింగ్ టు క్లాస్. దానికి ఏమైనా అర్థం ఉందా అంటే లేదు. పోనీ ఈజ్ ప్లేస్‌లో ఇంకేం వాడొచ్చు అంటే, ఈజ్ బదులుగా మనం హీ వాస్ గూడా వాడొచ్చు. సపోజ్ ఒకవేళ హీ వాస్ గోయింగ్ టు క్లాస్ అన్నారనుకోండి. అప్పుడు మీనింగ్ ఏమవుతుంది? పాస్ట్ టెన్స్ అయిపోతుంది. అంటే అతను ఇప్పుడు ఎళ్ళట్లేదు, గతంలో వెళ్తూ ఉన్నాడు. అతను నిన్న నేను చూసినప్పుడు క్లాస్‌కి వెళ్తూ ఉన్నాడు. అంటే హెల్పింగ్ వర్బ్ మార్చగానే ఏం మారింది? అంటే సెంటెన్స్ యొక్క టైం మారింది. హీ ఈజ్ గోయింగ్ అంటేనేమో ప్రెజెంట్ వెళ్తున్నాడు అని. హీ వాస్ గోయింగ్ అంటేనేమో పాస్ట్‌లో వెళ్తున్నాడు అని. ఇప్పుడు వెళ్తున్నాడు, హీ ఈజ్ గోయింగ్. నిన్న వెళ్తూ ఉన్నాడు, నిన్న అతన్ని చూసినప్పుడు అతను క్లాస్‌కి వెళ్తున్నాడు. హీ వాస్ గోయింగ్ టు క్లాస్. అంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియచేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. అందుకనే దీనికి పేరేమని పెట్టారంటే హెల్పింగ్ వర్బ్ అని పెట్టారు. అంటే ఒక పని ఎప్పుడు జరిగిందో మనకు తెలియచేస్తున్నాయి కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అన్నారు అని గుర్తుపెట్టుకోండి. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఒక యాక్షన్ ఏ టైంలో జరిగిందో మనకు తెలియచేయటానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి దీన్ని
హెల్పింగ్ వర్బ్స్ అని అనాలి. సరే సార్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఒక ఐడియా వచ్చిందని ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఫైన్. నౌ వాట్ డు యూ అండర్‌స్టాండ్ బై మెయిన్ అసలు ఇంకా హెల్పింగ్ వర్బ్స్ ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ ఇవే కాదు. ఇంకా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి హెల్పింగ్ వర్బ్స్‌లో కూడా. ఇంకా క్లాసిఫికేషన్ ఏంటంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నిటిని మళ్ళీ ఇంకొక 2 టైప్స్‌గా డివైడ్ చేశాడు. మళ్ళీ ఇవేం 2 టైప్స్ అంటే, ఒకటి సింగులర్స్ అండ్ 2 ప్లూరల్స్. అయితే ఈ సింగులర్స్, ప్లూరల్స్‌ని కూడా మనం ఇంకో క్లాసిఫికేషన్ కూడా చూడొచ్చు. ఉదాహరణకి ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రెజెంట్ టెన్స్ సింగులర్స్. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్‌లో ఇంకో క్లాసిఫికేషన్ ఉంది. ఏంటా క్లాసిఫికేషన్ అంటే యెస్. ఇవి హెల్పింగ్ వర్బ్స్‌లో 2 క్లాసిఫికేషన్స్ వచ్చేటప్పటికి టెన్స్‌ని బేస్ చేసుకొని చూడొచ్చు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్‌ని బేస్ చేసుకొని చూడొచ్చు. అండ్ సింగులర్, ప్లూరల్ సెన్స్‌లో కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ టెన్స్ బేస్ చేసుకొని చెప్పుకుందాం. టెన్స్ బేస్ చేసుకుంటే ప్రెజెంట్ టెన్స్‌లో వచ్చేటప్పటికి ఈజ్, యామ్, ఈజ్, యామ్ ఇవి సింగులర్స్‌గా తీసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్‌లో ఈజ్, యామ్ ఏమని తీసుకోవాలి? సింగులర్స్‌గా తీసుకోవాలి. అయితే ఇక్కడ సింగులర్స్, ప్లూరల్స్ అని రాసుకుంటే మనకి ఇంకా బెటర్‌గా ఉంటది. సింగులర్స్ మరియు దీనిలోనే మనకి ఇంకొక ఏరియా ప్లూరల్స్ కూడా ఉంటాయి. సింగులర్స్ ఉంటాయి మరియు ప్లూరల్స్. సింగులర్స్ మరియు ప్లూరల్స్. సార్ సింగులర్స్ ఏంటి సార్? ప్లూరల్స్ ఏంటి సార్? చెప్తాను మీకు. సింగులర్స్, ప్లూరల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే, ఉదాహరణకి ప్రెజెంట్ టెన్స్‌లో, ప్రెజెంట్ టెన్స్‌లో ఈజ్, నెక్స్ట్ యామ్ అనేవి సింగులర్స్ అవుతాయి. ఈజ్ మరియు యామ్ అనేవి ఏమవుతాయి అంటే సింగులర్స్ అవుతాయి. మరి అదే విధంగా ప్లూరల్స్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ టెన్స్‌లో ప్లూరల్స్ వచ్చేటప్పటికి ఆర్ తీసుకోవాలి. అంటే ఇది ఎలా వస్తుంది అంటే మీకు క్లారిటీగా అర్థమవ్వాలి అంటే ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంకా మీకు బెటర్‌గా అర్థమవుతుంది. సపోజ్ హి డాష్ గోయింగ్ నౌ అతను ఇప్పుడు వెళ్తున్నాడు. హి డాష్ గోయింగ్ నౌ అతను ఇప్పుడు వెళ్తున్నాడు. హి డాష్ గోయింగ్ నౌ అని అన్నాం. అంటే హీకి మనం ఏం వాడాలి ఇక్కడ? ఈజ్ వాడాలి. అంటే హి అనే ప్రొనౌన్ నిన్న చెప్పుకున్నాం. నిన్న ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. ఎవరైతే నిన్న క్లాస్ విన్నారో వాళ్ళకి ఈజీగా ఉంటది. నిన్న క్లాస్ మిస్ అయిన వాళ్ళకి ఒక్కసారి యూట్యూబ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. నిన్న క్లాస్‌ని మళ్ళీ ఒక్కసారి మీరు వాచ్ చేయండి. మన టెలిగ్రామ్‌లో కూడా ఇచ్చాము నిన్న క్లాస్ లింక్. ఒకసారి వాచ్ చేయండి. ఈజ్ అనేది ఎందుకు వాడాము ఇక్కడంటే హి అనేది సింగులర్. సింగులర్ అంటే ఏంటి? ఏకవచనం. సో, హి అనేది సింగులర్ ఏకవచనం. హి అనేది ఏకవచనం కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి ఈజ్ వాడాం. అదే గనక హి బదులుగా దే అన్నారనుకోండి. సో, హి బదులుగా దే అన్నారనుకోండి. దే అనేది ప్లూరల్ అవుతది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్ వాడాలి. సో, దే అనేది ప్లూరల్ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం వాడాలి? ఆర్ వాడాలి. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ సింగులర్ ఉంటది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ అవుతది. ఇందుకనే మనం హెల్పింగ్ వర్బ్స్‌ని సింగులర్స్, ప్లూరల్స్‌గా డివైడ్ చేసాం. మరి ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఈజీ యామ్ బానే ఉంది సార్. మరి ప్రతిసారి ప్రెజెంట్ టెన్స్ ఉంటదా అంటే కాదు గదా! ఒక్కోసారి పాస్ట్ టెన్స్ కూడా వస్తాయి. మరి పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు సింగులర్ వస్తే వస్ తీసుకోవాలి. ఇందాక మనం పైన రాసిన ఎగ్జాంపుల్ అదే చూడండి. ఇక్కడ పైన రాసాం గదా! మనం ఎగ్జాంపుల్ హి వస్ అని. అది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్‌లో మనం ఏం తీసుకోవాలంటే వస్ తీసుకోవాలి. అదే పాస్ట్ టెన్స్‌లో ప్లూరల్ ఫార్మ్ అంటే ఏం తీసుకోవాలి? యెస్. పాస్ట్ టెన్స్‌లో ప్లూరల్ ఫార్మ్ వచ్చేటప్పటికి మనకి వర్ తీసుకోవాలి. సో, పాస్ట్ టెన్స్‌లో ప్లూరల్ ఫార్మ్ ఏం తీసుకోవాలండి? వర్. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్సేనా? అంటే కాదు మరి ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంది గదా! పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉంది గదా! మరి టెన్స్ మారే కొద్దీ ఇవి మారుతుంటాయి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. టెన్స్ మారే కొద్దీ ఇవెలా మారతాయనేది చూద్దాం. సపోజ్ ఇంకొక టెన్స్ తీసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ చూసాం, పాస్ట్ టెన్స్ చూసాం. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ టెన్స్ వచ్చేటప్పటికి మనకి పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్‌లో సింగులర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హాస్ వాడాలి. అంటే సబ్జెక్ట్ ఏకవచనం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం వాడాలి? హాస్ వాడాలి. సబ్జెక్ట్ ప్లూరల్ వస్తే హావ్ వాడాలి. సార్ ఇంతకీ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి సార్ అని కొంతమంది అనుకోవచ్చు. పర్ఫెక్ట్ టెన్స్ అనేది నేను టెన్సెస్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తాయి. పర్ఫెక్ట్ టెన్స్ అనేది నేను ఫర్దర్ మీకు టెన్సెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు అది క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే గుర్తుంచుకోండి. సింగులర్స్ వచ్చినప్పుడు హాస్, ప్లూరల్స్ వచ్చినప్పుడు హావ్ వాడాలి పర్ఫెక్ట్ టెన్స్‌లో. సార్ ఇంతకీ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? టెన్సెస్ వచ్చినప్పుడు క్లారిటీ వస్తది. ప్రస్తుతానికైతే గుర్తుంచుకోండి సింగులర్స్‌కి హాస్,
ప్లూరల్స్కి హ్యావ్. అంతవరకే గుర్తుంచుకోండి. టెన్సెస్లో మనం దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్లో డస్ వస్తుంది సింగులర్స్కి. సింపుల్ ప్రెజెంట్లో సింగులర్స్కి ఏమొస్తుంది అంటే డస్. నెక్స్ట్ ప్లూరల్స్కి ఏమొస్తుంది అంటే డూ వస్తుంది. అంటే ఏంటి సార్? సో అంటే ఏంటి అంటే ఉదాహరణకి ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా చేసే పనులు. సో అలవాటుగా చేసే పనులు, ప్రతిరోజు జరిగే పనులు, ఇలాంటివన్నిటిని మనం ఎలా యూజ్ చేయాలి అంటే డూ గాని, డస్ గాని సాయంతోటి వాడాలి. సపోజ్ అతను ప్రతిరోజు క్లాస్‌కొస్తాడు. హీ డస్ కమ్ టు క్లాస్ ఎవ్రీ డే. హీ డస్ అనాలి. నేను ప్రతిరోజు 8:00కి క్లాస్ కండక్ట్ చేస్తాను. ఐ డూ కండక్ట్ క్లాస్ ఎట్ 8:00 ఎవ్రీ డే. సో అట్లా డూ గాని, డస్ గాని మనం ప్రతిరోజు జరిగే పనులకి వాడతాం. ఇంకా మీకు టెన్సెస్‌లో బాగా అర్థమవుతది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటో ఒక్కసారి కొంతమంది లేట్‌గా కూడా జాయిన్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో కూడా ఎవరికైనా డౌట్ ఉంటే మైండ్ ఎక్కడికన్నా మధ్యలో డీవియేట్ అయినా మరొక్కసారి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం వర్బ్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ వర్బ్స్‌లోకొచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయనుకున్నాం. ఏంటా 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అంటే సింగులర్స్ మరియు హెల్పింగ్ వర్బ్స్ మరియు మెయిన్ వర్బ్స్. సో వర్బ్స్ అనేవి 2 టైప్స్‌గా క్లాసిఫై చేస్తాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్, 2 మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అనేది ఏం చేస్తుంది అంటే సహాయం చేస్తుంది. అంటే ఒక పని ఎప్పుడు జరిగిందో తెలియచేయటానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకి హి వాస్ గోయింగ్ అన్నప్పుడు ఈ వాస్ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే అతను గతంలో వెళ్తున్నాడు. హి వాస్ గోయింగ్. ఇప్పుడు వెళ్తున్నాడంటే హి ఈస్ గోయింగ్ అనాలి. అంటే ఇది ఈ హెల్పింగ్ వర్బ్ అనేవి మనకి సహాయం చేస్తున్నాయి. ఒక పని ఎప్పుడు జరిగిందో తెలియచేయడానికి సహాయం చేస్తున్నాయి. కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటున్నాము. మరి ఇంతకీ మెయిన్ వర్బ్ అంటే ఏంటి సార్? మరి మెయిన్ వర్బ్ అంటే ఏంటి అంటే, మెయిన్ యాక్షన్‌ని తెలియచేసే వర్బ్‌నే మెయిన్ వర్బ్ అంటాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను పింక్ కలర్‌లో పెడుతున్నాను దీన్ని. గోయింగ్ అనేది ఏదైతే ఉందో అది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్‌ని మళ్ళీ 3 క్లాసిఫికేషన్స్ కింద మనం చూడొచ్చు. మెయిన్ వర్బ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసిఫికేషన్స్. ఏంటా 3 క్లాసిఫికేషన్స్ అంటే యెస్. V1 నెక్స్ట్ అదే విధంగా V2 నెక్స్ట్ V3. సో వర్బ్ ఫార్మ్స్ అన్నీ మెయిన్ వర్బ్స్ అన్నీ ఎలా డివైడ్ చేశారండి? V1, V2 మరియు V3. సో వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 ఫార్మ్స్. ఏంటి ఆ ఫార్మ్స్? V1 ఫార్మ్, V2 ఫార్మ్ అండ్ V3 ఫార్మ్. సార్ ఇలా ఎందుకు డివైడ్ చేశారు సార్? ఇంగ్లీష్ వాళ్ళకి పని పాట ఏం లేదా అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఇలా ఎందుకు క్లాసిఫై చేశారంటే లాంగ్వేజ్‌ని సింప్లిఫై చేయటానికి. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క టెన్స్ వాడాలి అని స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవటానికి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టెన్స్ వాడాలని స్టూడెంట్స్‌కి అర్థమవ్వాలి అంటే, మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వర్బ్ వాడాలి అని స్టూడెంట్స్‌కి తెలియాలి. కాబట్టి ఈ వర్బ్ ఫార్మ్స్ అనేవి ఇలా మనకి V1, V2, V3 అని 3 ఫార్మ్స్‌లో డివైడ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్వేజ్ యూసేజ్ అనేది ఈజీ అవుతుంది. సో ప్రెజెంట్ టెన్స్‌లో ఒక వర్బ్ వాడతాం. పాస్ట్ టెన్స్‌లో ఇంకొక వర్బ్ వాడతాం. ఫ్యూచర్ టెన్స్‌లో మరొక వర్బ్ వాడతాం. అట్లా సందర్భాన్ని బట్టి వర్బ్స్ నేర్చుకోవటానికి హెల్ప్ అవుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం టెన్సెస్ నేర్చుకునే ముందే వర్బ్ ఫార్మ్స్ మీద కమాండ్ తెచ్చుకోవాలి. మనం టెన్సెస్ నేర్చుకునే ముందే వర్బ్ ఫార్మ్స్ అన్నీ నేర్చుకోవాలి. V1 ఫార్మ్‌ని ఎలా వాడాలి? V2 ఫార్మ్‌ని ఎలా వాడాలి? V3 ఫార్మ్‌ని ఎలా వాడాలి? అని క్లారిటీ తీసుకోవాలి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ గో అనేది V1 అయితే, గో అనేది V1 అయితే, V2 ఫార్మ్ ఏమవుతుంది? వెంట్ అవుతుంది. V2 ఫార్మ్ ఏమవుతుంది? వెంట్. మరి V3 ఫార్మ్ ఏమవుతుంది? గాన్. గో, వెంట్, గాన్. V1, V2, V3. అంటే వర్బ్ ఫార్మ్స్ ఇలా V1, V2, V3 అని 3 ఫార్మ్స్‌గా డివైడ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వర్బ్ చూసుకుంటే ఉదాహరణకి కమ్. కమ్ అనేది V1 అయితే, మరి దీని V2 ఏమవుతుంది? యెస్. అందరికి దాదాపుగా తెలిసే ఉంటుంది. కేమ్. నెక్స్ట్ V3 ఏమవుతుంది? యెస్. స్పెషాలిటీ కమ్. తెలియక కొంతమంది కమ్, కేమ్, కేమ్ అనుకుంటారు. యెస్. కొంతమంది అలాగే అనుకుంటారు. నాకు తెలుసు. సో కమ్, కేమ్, కేమ్ అనేవాళ్ళు నేను చాలా మందిని చూసాను. బట్ అది కాదు. కమ్, కేమ్, కమ్. సో ఇవి ఎందుకు నేర్చుకోవాలంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వర్బ్ వాడతాం. కొంతమంది ఇప్పుడు ఒక డౌట్ కూడా వచ్చుంటది. సార్ నేను V4 చూసాను సార్ ఒక బుక్‌లో. ఇంకో బుక్‌లో నేను V5 కూడా చూసాను సార్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. యెస్. V4, V5 ఉంటాయా అంటే అవి కొన్ని బుక్స్‌లో మెన్షన్ చేస్తారు. బట్ యూసేజ్‌లో నేర్చుకోవాలి అంటే మెయిన్ 3 ఫార్మ్సే ఉంటాయి.
అయితే మరి ఆ V4 ఏంటి సార్? V5 ఏంటి సార్? అంటే V4 అంటే ఏం లేదండి. ఈ V1కి ఐఎన్‌జీ యాడ్ చేస్తే సపోజ్ గో ఉంది. దానికి గోయింగ్ అని అంటే అది V4 అంటారు. అండ్ కొన్ని బుక్స్‌లో హావ్, హాస్, హాడ్ యూజ్ చేసి V3 రాస్తే దాన్ని V5 అంటారు కొంతమంది. కొంతమంది యెస్ ఆర్ యెస్ యాడ్ చేసేదాన్ని V5 అంటారు. అట్లా రకరకాలుగా ఒక్కొక్క బుక్‌లో ఒక్కొక్కలాగా ఇస్తారు. కానీ మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మెయిన్ వర్బ్స్ అంటే మూడే 3 అని గుర్తుంచుకోండి. V1, V2 అండ్ V3. మెయిన్ వర్బ్స్ ఆర్ 3 ఫార్మ్స్. V1 ఫార్మ్, V2 ఫార్మ్ అండ్ V3 ఫార్మ్. యెస్. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో, నవీన్ అంటున్నారు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అట్లా చెప్పలేం నవీన్. ఎందుకంటే మనం ప్రెజెంట్ టెన్స్‌లో V1 గూడా వాడతాం. ఐ విల్ కమ్ టుమారో అంటాం. ఐ విల్ కమ్ అంటే V1 నేగా. ఐ విల్ గో అని అంటాం. ఐ విల్ గో అంటే గో V1 నేగా. మరి ఫ్యూచర్ టెన్స్‌లో కూడా గో వాడుతున్నాంగా. అంటే అది టెన్సెస్‌లో మనకు అర్థమవుద్ది. ఎప్పుడు V1 వాడాలి, ఎప్పుడు V2 వాడాలి, ఎప్పుడు V3 వాడాలి. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని అనకూడదు వాటిని. ఓకే. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో, అయితే ఇవేనా సార్ వర్బ్స్? ఇప్పుడు నేను ఒక వర్బ్ ఫార్మ్ చెప్తాను. దాన్ని V2, V3 ఏంటో మీరు చెప్పడానికి ట్రై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాంగ్. సో, హ్యాంగ్ అనే దానికి మీకు తెలిస్తే ఆన్సర్‌ని కామెంట్స్‌లో తెలియచేయండి. హ్యాంగ్‌కి V1, V2, V3. సో, ఇఫ్ యూ నో ఇట్ యూ కెన్ ట్రై ఇట్ ఇన్ ద కామెంట్స్. సో, హ్యాంగ్‌కి V1, V2, V3 ఏమై ఉండొచ్చు అనేది మీకు తెలిస్తే గనక కామెంట్ చేయడానికి ట్రై చేయండి. యాహ్! విల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ నో థట్. యెస్. నిజానికి హ్యాంగ్ అనే వర్బ్‌కి V1, V2, V3 ఏమవుతది సార్ అని ఇంకా కొంతమందికి కన్‌ఫ్యూజన్ ఉంటది చెప్తాను. ఎందుకు ఈ వర్బ్ అడిగానంటే ఈ వర్బ్ ఒక స్పెషాలిటీ ఉంది. చాలా మందికి ఈ వర్బ్ గురించి కొన్ని స్పెషల్ పాయింట్స్ తెలీదు. యెస్. కొంతమంది హ్యాంగ్, రవలి హ్యాంగ్, హ్యాంగ్ అని రాస్తున్నారు. ఇంకొకళ్ళు హ్యాంగ్, హంగ్ అని రాసారు నవీన్. ఓకే. నేనైతే క్లారిటీ ఇస్తాను. హ్యాంగ్‌కి గుర్తుపెట్టుకోండి. హ్యాంగ్‌కి హ్యాంగ్డ్ ఉంటది. నెక్స్ట్ మీరన్నట్టు హంగ్ కూడా ఉంటుంది. హ్యాంగ్‌కి హ్యాంగ్డ్ ఉంటది. నెక్స్ట్ హంగ్ కూడా ఉంటది. సేమ్ అవే V2, V3లో కూడా ఉంటాయి. సేమ్ అవే V2, V3లో కూడా ఉంటాయి. అదేంటి సార్? ఇక్కడెలా సార్ ఇలా హ్యాంగ్‌కి హంగు ఉంటది. హ్యాంగ్డ్ గూడా ఉంటదా? యెస్. సేమ్ అదే మీకు డిటో V3లో గూడా హ్యాంగ్, హ్యాంగెడ్, హ్యాంగెడ్ ఉంటది. హంగ్ ఉంటది. మరి ఇదెక్కడ గోల సార్ అని ఇప్పటికి కొంతమంది అనుకుంటూ ఉంటారు. యెస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి చెప్తాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలా మందికి తెలియని పాయింట్. ఏంటది అంటే హ్యాంగ్ అనే వర్బ్‌కి 2 అర్థాలున్నాయి. హ్యాంగ్ అంటే వేలాడతీయటం అనే అర్థం ఉంటది. ఉరివేయటం అనే అర్థం కూడా ఉంటది. హ్యాంగ్ అనేది వేలాడేయటం అన్నప్పుడు హంగ్, హంగ్ అని వాడాలి. హ్యాంగ్, హంగ్, హంగ్ అన్నారంటే సపోజ్ ఇంటికెళ్ళాడు చొక్కాని హ్యాంగర్‌కి వేలాడేశాడు. తగిలించాడు. తగిలించాడు, వేలాడేశాడు అన్నప్పుడు హ్యాంగ్‌కి హంగ్, హంగ్ అని వాడాలి. అదే హ్యాంగ్‌కి ఉరివేయటం అన్నప్పుడు సో, ఈ నేరస్తుడు ఉరి తీయబడ్డాడు. హి వాస్ హ్యాంగ్డ్. హ్యాంగ్‌కి V2 ఫార్మ్ హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ అని వాడామంటే దానర్థం ఉరి తీయబడటం అని అర్థం. హి వాస్ హ్యాంగ్డ్ టు డెత్. అతను ఉరి తీయబడ్డాడు అని చెప్పేటప్పుడు హ్యాంగ్డ్ అనే వర్బ్ వాడాలి. ఇది లాస్ట్ టైమ్ ఒకసారి కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో కూడా దీన్ని బేస్ చేసుకొని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో ఒక బిట్ ఇచ్చారు. సో, హ్యాంగ్‌కి హ్యాంగ్డ్ ఉంటది. హంగ్ కూడా ఉంటది. హంగ్ అంటే జస్ట్ తగిలించటం. హ్యాంగ్డ్ అంటే ఉరి తీయటం. ఉదాహరణకు ఒక వ్యక్తి సెంటెన్స్ ఇలా అన్నాడు. హి వెంట్ టు హోమ్ అండ్ హ్యాంగ్డ్ హిస్ షర్ట్ అన్నాడు. యెస్. హంగ్ హిమ్సెల్ఫ్ అంటే మీనింగ్ చెప్పండి. హంగ్ హిమ్సెల్ఫ్ అంటే వేలాడే తనకి తానే ఏదో తాడు పట్టుకొని వేలాడటం అనే అర్థం వస్తది. హంగ్ వాడకూడదు. హ్యాంగ్డ్ అంటే ఊరేసుకున్నాడని. హి హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడనుకోండి ఊరేసుకున్నాడు. సపోజ్ ఒక వ్యక్తి ఇంటికెళ్ళి తన చొక్కాని హ్యాంగర్‌కి వేలాడేశాడు. హి వెంట్ టు హోమ్ అండ్ హ్యాంగ్డ్ హిస్ షర్ట్ అనాలా? హంగ్ హిస్ షర్ట్ అనాలా? యెస్. హంగ్ హిస్ షర్ట్ అనాలి. హంగ్ అనకుండా హ్యాంగ్డ్ హిస్ షర్ట్ అన్నారనుకోండి దాని అర్థం ఏంటి? ఇంటికెళ్ళి చొక్కాకి ఊరేసాడు అని అర్థం వస్తది. చొక్కాకి ఎవరైనా ఊరేస్తారా? వేయరు. దానికి అర్థం లేదు. సో, హి హ్యాంగ్డ్ హిస్ షర్ట్ అనకూడదు. హి హ్యాంగ్డ్ హిస్ షర్ట్ టు ద హ్యాంగర్ అన్నారనుకోండి ఇంక అయిపోయినట్టే. దాని అర్థం వేరే లెవెల్‌లో ఉంటదనమాట. సో, చొక్కాకి ఊరేసాడు అనే లెవెల్‌లో ఉంటది. సో, అట్లా అనకూడదు. ఏమనాలి? హి హంగ్ హిస్ షర్ట్ అని అనాలి. సో, హి హంగ్ హిస్ షర్ట్ అంటే చొక్కాని తగిలించాడు, వేలాడేశాడు ఇలాంటి అర్థాలొస్తాయి. ఇది ఉదాహరణకి ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. అతన్ని ఉరేయండి అని. సో, అమలుపరిచారు. యెస్. ఉరివేశాం సార్ అని రాసారు ఒక స్లిప్‌లో. ఆ స్లిప్‌లో ఉరేసామని రాయాలంటే
వి హ్యాంగ్డ్ హిమ్ అని రాయాలి. అలా రాయకుండా వి హంగ్ హిమ్ అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? వి హంగ్ హిమ్ అన్నారంటే ఉరేసామని కాదు, మేము వాడిని వేలాడేసాం సార్, కాళ్ళకో చేతులకో తాళ్ళు కట్టి వేలాడేసామని అర్థం వస్తుంది. సో హ్యాంగ్ కి హంగ్ అంటే వేలాడవేయటం, హ్యాంగ్డ్ అంటే ఉరివేయటం. సార్ ఇవి ఎలా తెలుస్తాయి సార్? ఈ వర్బ్ ఫార్మ్స్ ని మనం నేర్చుకోవాలి అందుకే. సో మిత్రమా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీష్ రావాలి అంటే వర్బ్ ఫార్మ్స్ రావాలి. సో ఎంత త్వరగా మీరు వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటే అంత బాగా మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ వస్తుంది. సింపుల్, ఒకటే ఒకటి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ గుడ్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు లెర్న్ గుడ్ వర్బ్ ఫార్మ్స్. వర్బ్ ఫార్మ్స్ ని సరిగ్గా నేర్చుకోకపోతే వచ్చే సమస్య ఇది. సో ఒకసారి ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చి ఏమని జడ్జిమెంట్ ఇచ్చారంట, ఫస్ట్ టైం ఒక వ్యక్తికి హ్యాంగ్ హిమ్ అని ఇచ్చారంట, అతనికి ఉరేయండి అని. అండ్ తలారి కూడా తనని తీసుకెళ్లి హ్యాంగ్ చేశాడు, ఉరి వేశాడు. ఉరి వేసిన తర్వాత కొంత టైం అయిపోయిన తర్వాత సరే ఊరి తీశారు. తీసిన తర్వాత అతను చూస్తే బతికే ఉన్నాడు. అరే ఇంకా బతికే ఉన్నాడు ఏంటి, ఉరేసాం కదా అని చెప్పి, సరే రేపు జడ్జి గారి దగ్గర తీసుకెళ్దామని జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ మీరు వేయమన్నట్టే ఉరేసాం సార్, వీళ్ళు ఇంకా చావలేదు సార్ ఇతను, మరి ఏం చేయాలి సార్ అన్నారు. అరే నేను ఒక్కసారి ఉరేయమని చెప్పాను, తను చేసిన నేరానికి ఉరేసారు మీరు, శిక్ష అయిపోయింది, ఇంకా వాడిని వదిలేసేయండి అని చెప్పారంట జడ్జి గారు. సో ఎందుకని అట్లా అంటే, ఒక్కసారి జడ్జిమెంట్ ఒక్కసారి ఒక స్టేట్మెంట్ రాశారు అంటే అది వేదవాక్కులు అంటే అది ఫాలో అవ్వాలి. ఉరివేయమన్నారు, వేశారు, అయినా వాడు బతికే ఉన్నాడు, వదిలేసేయండి అని చెప్పారు జడ్జి గారు. ఇంకా అక్కడి నుంచి హ్యాంగ్ టిల్ డెత్ అనే పదాన్ని యాడ్ చేశారు. సో ఆ తర్వాత ఏం చేశారంటే, ఇలా అయితే కష్టం, ఇప్పుడు కొంతమంది ఒకవేళ బతకొచ్చేమో ఊరేసినా కూడా, మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఒక క్లాజ్ ని యాడ్ చేశారు, హ్యాంగ్ టిల్ డెత్. సో హ్యాంగ్ టిల్ డెత్, టిల్ అంటే వరకు, టిల్ డెత్, హ్యాంగ్ టిల్ డెత్ అంటే ఊరేసి వదిలేయద్దు, వాడు చనిపోయేదాకా కన్ఫర్మ్ చేసుకొని వాడు చనిపోయాడు అన్నప్పుడే వాడిని తీయండి అని చెప్పి హ్యాంగ్ టిల్ డెత్, ఈ టిల్ డెత్ అనేటువంటి ఫ్రేజ్ ని యాడ్ చేశారు. ఫస్ట్ లో జడ్జిమెంట్ లో హ్యాంగ్ టిల్ డెత్ ఉండేది కాదు. సో తర్వాత ఈ కేసు జరిగిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ జరిగిన తర్వాత, ఇంకా అక్కడ నుంచి జడ్జిమెంట్స్ లో హ్యాంగ్ టిల్ డెత్ లేదా హ్యాంగ్ అంటిల్ డెత్, టిల్ అంటారు ఒక్కొక్కసారి అంటిల్ అంటారు, అప్పటి వరకు టిల్ గానీ అంటిల్ గానీ ఏదో ఒకటి వాడచ్చు. హ్యాంగ్ టిల్ డెత్ లేదా హ్యాంగ్ అంటిల్ డెత్. హ్యాంగ్ అనే దానికి ఉరివేయటం అనే అర్థం ఉంది, వేలాడతీయటం, కానీ వీటూ రాస్తే హ్యాంగ్డ్ అని రాయాలి ఉరికి, నార్మల్గా తగిలించడానికి హంగ్ అని వాడాలి. ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది మీకు, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సెంటెన్స్ వాడాలి, ఏ వర్బ్ వాడాలి. సో ఇలా వర్బ్ ఫార్మ్స్ యొక్క లిస్ట్ మొత్తాన్ని మనం గ్యాదర్ చేసుకొని ఆ వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ మొత్తాన్ని చదువుకోవాలి. మీకైతే మెటీరియల్లో వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, అండ్ మీకు నెట్లో కూడా వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ దొరుకుతుంది. నా దగ్గర కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, సో అది కూడా నేను త్వరలో మీకు అందరికీ షేర్ చేస్తాను. అవి హ్యాండ్ అవుట్స్ లాగా ఇస్తాము 1 or 2 days. యాక్చువల్గా నేను గుంటూరులో లేను, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను. ఐఎమ్ ఎట్ హైదరాబాద్, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సో నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. సో హియర్ ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు వేరే ల్యాప్టాప్లో ఉంది ఆ వర్బ్ ఫార్మ్స్ యొక్క తెలుగు అర్థాలు. అది నేను వన్స్ గుంటూరు వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఈరోజు హైదరాబాద్, రేపు ఎల్లుండి వికారాబాద్లో ఉంటాను క్లాస్. సో వికారాబాద్లో క్లాస్ అయిపోయాక నేను ఆ తర్వాత సండే ఆర్ మండే వెళ్తాను మ్యాక్సిమం గుంటూరు. సో మండే వెళ్ళినప్పుడు ఐ విల్ జస్ట్ షేర్ ఇట్. హౌఎవర్ ఈరోజు ఐఏఎస్ వాళ్ళకి ఒక బ్యాచ్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. సో ఇగ్నైట్ ఐఏఎస్ అని చెప్పి, సో అక్కడ నేను వచ్చాను. సో ఐ హ్యావ్ టేకెన్ క్లాస్, ఐ హ్యావ్ కమ్ టు దట్ ఇన్స్టిట్యూట్ టుడే. సో దట్స్ వై ఐ కేమ్ టు హైదరాబాద్ టుడే మార్నింగ్. సో anyways, our spoken English is Zoom live, so we can conduct from anywhere. So not at all a problem. So tomorrow also I will try to conduct from Vikarabad. Okay. Anyways, I hope everybody got this verb forms idea. ఇంకా మరికొన్ని వర్బ్ ఫార్మ్స్ ని మీకు స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే చేస్తాను. అండ్ ఈ మెటీరియల్ ఒకసారి అందరూ తీసుకోండి, అంటే ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను ఈ మెటీరియల్ని. ఒక్కసారి మీరు టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ అయినా సరే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కంఫర్టబుల్గా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఆ లింక్, మీరు చూసుకోవచ్చు ఆ లింక్ని, దట్ యూ విల్ గెట్ క్లారిటీ. రైట్, ఏది ఏమైనా ఆ మెటీరియల్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇంకా మీరు మెటీరియల్ తీసుకోలేదు అనుకుంటే ఏం వరీ అవ్వక్కర్లేదు, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ చూడండి వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ కూడా మీకు వస్తుంది. సో V1, V2, V3. ఇక్కడ చూడండి ఫస్ట్ది అవేక్. సో స్క్రీన్ మీద మీరు ఇప్పుడు చూడొచ్చు V1, V2, V3. అవేక్
అవేక్ అంటే అర్థం ఏంటి? నేను వీటి అర్థాలు చెప్తాను. మీరు హ్యాపీగా నోట్స్‌లో రాసుకోండి. లేదా మెటీరియల్ ప్రింట్ తీసుకుంటే ప్రింట్‌లోనే రాసుకోండి. మీకు పీడీఎఫ్ ఫైల్ పెట్టాను కాబట్టి మీకు దగ్గరలో ప్రింటర్ అవైలబిలిటీ ఉంటే ప్రింట్ తీసుకోండి మెటీరియల్‌ని. 2 సైడ్స్ ప్రింట్ కొట్టమంటే వాడు ప్రింట్ కొట్టిస్తాడు. తీసుకోండి. లేదు నాకేం అవసరం లేదు సార్ నోట్స్ ఉంది. హ్యాపీగా నోట్స్‌లో రాసేసుకోండి. నోట్స్ ఉంటే అసలింక మెటీరియల్ ప్రింట్ కూడా అవసరంలా. మీరు హ్యాపీగా స్క్రీన్ మీద చూసుకుంటూ ఈ నోట్స్ హ్యాపీగా మీరు నోట్స్ నోట్‌బుక్‌లో రాసేసుకోండి. అవేక్, అవేకెండ్, అవేకెండ్. దీన్ని ఎలా పలకాలో కూడా చెప్తున్నాను. పలకటం కూడా మీకు కావాలి అనుకుంటే రాసుకోండి. అవేక్ అంటే అర్థం ఏంటి సార్? అవేక్ అంటే మేల్కోవటం లేదా మేల్కొల్పటం. సో, భారతదేశాన్ని కొంతమంది అవేక్ చేశారు. సో, కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు స్వామి వివేకానంద, దయానంద్ సరస్వతి ఇక చాలా మంది అలా చెప్పుకుంటూ వెళ్తే, వాళ్ళు చాలా మంది అజ్ఞానులకి జ్ఞానం తెప్పించారు. దే అవేకెండ్ ద పీపుల్. అబ్దుల్ కలాం గారు. ఓకే. ఇలా చాలా మంది. అవేక్ అంటే మేల్కొల్పటం లేదా కళ్ళు తెరిపించటం ఇలాంటి అర్థాలు కూడా వస్తాయి. సో, అవేక్, అవేకెండ్, అవేకెండ్. సో, ఎప్పుడు ఈ వి1 వాడాలి, ఎప్పుడు వి2 వాడాలి, ఎప్పుడు వి3 వాడాలో టెన్సెస్‌లో నేర్చుకుందాం. అసలు ఈరోజు మనం బేసిక్సే నేర్చుకుంటది. మీకు చెప్తున్నాను స్టార్టింగ్ 1 వీక్, 2 వీక్స్ బేసిక్సే ఉంటాయి. మీకు టెన్సెస్ స్టార్ట్ అయ్యే వరకు ఈవెన్ గట్టిగా చెప్పాలంటే మోడల్ వర్బ్స్ కెన్, కుడ్ ఇవి స్టార్ట్ అయ్యే వరకు బేసిక్సే ఉంటాయి. బేసిక్ వి1 ఎలా నేర్చుకోవాలి, వి2 ఎలా వాడాలి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, నెగెటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, క్వెషన్ ఫార్మ్ ఎలా రాయాలి, అసర్టివ్ సెంటెన్స్‌లో పాజిటివ్ ఎలా, నెగెటివ్ ఎలా, క్వెషన్ ఎలా, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ బేసిక్సే ఉంటాయి. ఈ ఫస్ట్ 1 వీక్, 2 వీక్స్. బేసిక్స్ మీద మీకు కొంచెం కమాండ్ వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తాం డెప్త్‌లోకి. సో, అలా వన్ బై వన్ వెళ్తాం. సో, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్ నాకు 3 డేస్ అయిపోయింది, 4 డేస్ అయిపోయింది. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడటం రావట్లేదు. ఏం కంగారు పడొద్దు. మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. అండ్ మీకు ఫస్ట్ డే చెప్పాను. మీరు తెలుగు మూవీస్, తెలుగు కంటెంట్ ఇవన్నీ వాచ్ చేయడం తగ్గించండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ జరిగే 2 మంత్స్, 3 మంత్స్, 2 ఆర్ 3 మంత్స్ టైమ్‌ని బట్టి. సో, మాక్సిమం 2 మంత్స్‌లో అయిపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే సెకండ్ మంత్, థర్డ్ మంత్‌లో కూడా మనం కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తాం. అది నెసెసిటీని బట్టి, బ్యాచ్‌ని బట్టి. ఒక్కొక్కసారి కొన్ని బ్యాచెస్‌లో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ స్లోగుంటారు. సో, అప్పుడు అనుకోకుండా బ్యాచ్ ఎక్స్‌టెండ్ అవుతది. కొంచెం టైం ఎక్కువ పడతది ఆ బ్యాచ్‌కి. స్టూడెంట్స్ అందరూ క్విక్‌గా ఉండి, ఫాస్ట్‌గా ఉంటే 2 మంత్స్‌లో మనకు కంఫర్టబుల్‌గా కంప్లీట్ అయిపోద్ది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ రిసీవింగ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే అండర్‌స్టాండింగ్. స్టూడెంట్ యొక్క పర్సెప్షన్‌ని బట్టి మన బ్యాచ్ టైమింగ్ అనేది ఉంటుంది. సో, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, అవేక్, అవేకెంట్, అవేకెంట్. నెక్స్ట్ బేర్. బేర్ అంటే భరించటం. ఐ కాంట్ బేర్ థిస్ ఎనీమోర్. నేనిది భరించలేను. బేర్, బోర్, బోర్న్. సో, బేర్, బోర్, బోర్న్ అని తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది బార్న్ ఆర్ గూడా సైలెంట్‌గా తీసేసి బోన్ అని పలుకుతారు. బోన్. ఓకే. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మాక్సిమం అలాగే బేర్, బోర్, బోన్ అని పలుకుతారు. ఆర్ సైలెంట్ అయిపోతుంది. ఆర్, ఎన్ పక్క పక్కన వచ్చినాయి గదా! 2 కాన్సనెంట్స్ పక్క పక్కనొస్తే ఒకటి ఆల్‌మోస్ట్ సైలెంట్ అయిపోతుంది. బట్ ఇండియాలో మన వాళ్ళు చాలా మంది, అందరూ అనను కొంతమంది ఆర్‌ని స్పష్టంగా పలికేస్తుంటారు. ఓకే. అది మనకు జనరల్‌గా సహజంగా మన ఇండియన్స్‌కి ఉండేటువంటి ఒక గుణం. ఓకే. ఎనీవేస్ నాట్ ఎ ప్రాబ్లమ్. దాని గురించి మనం ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బికమ్. బికమ్ అంటే మారటం, అవ్వటం. సో, నేనొక గొప్ప వ్యక్తిగా మారాను అని ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు. ఐ బికమ్ ఎ గుడ్ పర్సన్. ఐ బికమ్ ఎ క్లెవర్ పర్సన్. ఐ బికమ్ ఎ నాలెడ్జబుల్ పర్సన్. బికమ్‌కి వి2 ఫార్మ్ బికేమ్. మళ్ళీ వి3 చూడండి. వి1, వి3 ఒకటే. బికమ్, బికేమ్ మళ్ళీ బికమ్ వచ్చింది. సో, బికమ్, బికేమ్, బికమ్ అంటే అవ్వటం, మారటం ఇలాంటి అర్థాలొస్తాయి. సో, మారటం, అవ్వటం. సో, హి బికేమ్ ఎ గుడ్ పర్సన్. అతను ఒక మంచి వ్యక్తిగా మారిపోయాడు. హి బికేమ్ ఏ టాలెంటెడ్ పర్సన్. అతను టాలెంటెడ్ పర్సన్‌గా మారాడు. అతను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మంచి స్పీకర్‌గా మారాడు. హి బికేమ్ ఏ గుడ్ స్పీకర్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. సో, బికమ్, బికేమ్, బికమ్. సో, ఇలా మనం వాడుతుంటాం. బికమ్ అంటే అవ్వటం లేదా మారటం అని అర్థం. సో, బికమ్, బికేమ్, బికమ్ మారటం, అవ్వటం ఇలాంటి అర్థాలుంటాయి. నెక్స్ట్ బిగిన్. బిగిన్ అంటే ప్రారంభించటం. బిగిన్, బిగాన్, బిగన్. బిగన్ అని పలకాలి. బిగిన్, బిగాన్, బిగన్. పలకటం కూడా కావాలనుకుంటే తెలుగులో రాసుకోండి. అందుకే నిదానంగా చెప్తున్నా. సో, ఎవరైతే క్విక్‌గా చదవలేకపోతున్నారో, క్విక్‌గా రాసుకోలేకపోతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం నిదానంగా చెప్తున్నాను. నోట్స్‌లో ఓన్లీ రాయటమే కాదు, పలకటం కూడా మీరు రాసుకోవచ్చు.
సో ఓన్లీ రాయటమే కాదు, పలకటం కూడా రాసుకోవచ్చు. బిగిన్, బిగాన్, బిగన్. బిగిన్ అంటే ప్రారంభించటం, బిగాన్ V2, బిగన్ V3. బిగిన్, బిగాన్, బిగన్ అని 3 ఫార్మ్స్ ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బెండ్. బెండ్ అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటి వంగటం లేదా రెండోది వంచటం. సపోజ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, సూర్య నమస్కారం చేసేటప్పుడు సో బాడీని మనం బెండ్ చేస్తాం. బెండ్ వంచటం. నెక్స్ట్ బాడీని వంచు అంటారు. నెక్స్ట్ ఏదన్నా ఒక వస్తువు ఉంది, ఉదాహరణకి ఒక ఒక ప్లాస్టిక్ ట్యూబ్ ఉంది, ట్యూబ్ని వంచాడు, ప్లాస్టిక్ ట్యూబ్ని వంచాడు, అట్లా అంటాం కదా. బెండ్, బెంట్, బెంట్. సో బెండ్, బెంట్, బెంట్. సో V1, V2, V3కి సేమ్ మీనింగ్ వస్తుందా అని అడుగుతున్నారు నవీన్. ఎస్, V1, V2 మీనింగ్ ఏం మారదు, అయితే టెన్స్ మారుతుంది. సో బెండ్, బెంట్, బెంట్. అయితే కొన్ని బుక్స్లో మీరు చూస్తే బెండ్ అంటే వంచటం అని ఉంటుంది, బెంట్ అంటే వంచను అని ఉంటుంది. బెంట్ అంటే V3 ఫామ్ వచ్చేటప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, V3 ఎప్పుడు వాడతారంటే మీరు ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు, పర్ఫెక్ట్ టెన్స్. అంటే V3 ఎప్పుడు ఏ సందర్భంలో వాడాలో మనం గుర్తుపెట్టుకోవాలి. V3 ఎప్పుడు వాడతారు అంటే, ఎస్ ఇక్కడ మీరు గమనించవచ్చు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు V3 వాడతారు. సో V3 is mainly used when we have, has, had. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ 3 వచ్చినప్పుడు ఎప్పుడు దాని తర్వాత వచ్చేది V3. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ వాడి దాని తర్వాత వర్బ్ రాయాలి అంటే ఖచ్చితంగా V3 ఫామ్ని రాయాలి. ఓకే, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి V1, V2, V3 ఫార్మ్స్. ఈ వర్బ్ ఫార్మ్స్ అన్నిటిని మనం రోజు కొన్ని డిస్కస్ చేస్తాం, రోజు ఒక 10 కానీ 5 కానీ. ఇంకా క్లాసెస్ వెళ్ళే కొద్దీ మనం రెగ్యులర్గా కొన్ని వర్బ్ ఫార్మ్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం. అవన్నీ మనం ఎలా వాడాలి అనేది నేర్చుకోవాలి. V1 ఎలా వాడాలి, V2 ఎలా వాడాలి, V3 ఎలా వాడాలి. ఒక్కసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తాను. అవేక్ మేల్కొనటం, మేల్కోవటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. మేల్కొనెను V2 అవేకెండ్. బేర్ భరించటం, బేర్, బోర్, బోర్న్. బికమ్, బికమ్ అంటే మారటం, బికమ్, బికేమ్, బికమ్. బిగిన్, బిగిన్ అంటే ప్రారంభించటం, బిగిన్, బిగాన్, బిగన్. బెండ్, బెండ్ అంటే వంచటం లేదా వంగటం. సో బెండ్, బెంట్, బెంట్. సో V1, V2, V3 ఫార్మ్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇలా వర్బ్ యొక్క 3 ఫార్మ్స్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ వి యూస్ వర్బ్ ఫార్మ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ విధంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్బ్ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో హోప్ ఎవ్రీబడి గాట్ సమ్ క్లారిటీ. సో ప్రతి ఒక్కరికి ఈ పాటికి వర్బ్ ఫార్మ్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే ఫర్దర్ ఈ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలంటే మనం టెన్సెస్లోకి వెళ్ళాలి. బట్ ఇప్పుడే నేను టెన్సెస్ స్టార్ట్ చేయదలుచుకోవాలా, ఎందుకంటే మనకు ఒక 1 వీక్ అయిన తర్వాత టెన్సెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు స్టార్ట్ చేసామంటే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న టాపిక్ని బ్రీఫ్గా సమ్అప్ చేసి మీకు ఒక్కసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఈరోజు నేర్చుకున్నటువంటి ఫార్మ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వర్బ్ ఫార్మ్. సో వర్బ్ గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. వర్బ్ అంటే ఏంటి అంటే క్రియ, పని. సో ఈ వర్బ్స్ అన్ని మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్, 2 మెయిన్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ ఒకటి, మెయిన్ వర్బ్ ఒకటి. హెల్పింగ్ వర్బ్ అనేది సహాయం చేస్తుంది, మెయిన్ వర్బ్ అనేది ముఖ్యమైన పనిని తెలియచేస్తుంది. హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి, సింగులర్స్ మరియు ప్లూరల్స్. ఏకవచనాన్ని సింగులర్స్ అంటాం, బహువచనాన్ని చాలా ఉంటే ప్లూరల్స్ అంటాం. నిన్న మనం ప్రొనౌన్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? లేదు సార్ నిన్న నేను క్లాస్కి రాలేదు, ఏం పర్వాలేదు, నేను ఇప్పుడు నిన్న జరిగిన క్లాస్ని ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. ఐ థింక్ నిన్న సెషన్ 1 ఇగో ఇవి నిన్న మనం చెప్పుకున్నవి ప్రొనౌన్స్ అని నిన్న చెప్పుకున్నాం, గుర్తుందా? ఎవరైతే నిన్న రాలేదో వాళ్ళు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్న ఈ టాపిక్ మనం ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. ఈ వీడియో ఆల్రెడీ నేను నిన్న మిస్ అయిన స్టూడెంట్స్కి ఎందుకైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన క్లాస్ మనకి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇచ్చాను. ఆ లింక్ను ఒకసారి క్లిక్ చేసి ఈ జరిగిపోయిన 3 క్లాసెస్ని వాచ్ చేయండి. ఎవరైతే ఇంకా ఫర్దర్ క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఈ అయిపోయిన 3 క్లాసెస్ని కూడా ఒకసారి వాచ్ చేసి నోట్స్లో రాసుకోండి. ఎస్, నిన్న చెప్పుకున్న క్లాస్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అనేవి 3 పర్సన్స్గా డివైడ్ చేస్తాం అనుకున్నాం. అండ్ 2, ఒకటి సబ్జెక్టివ్, 2 ఆబ్జెక్టివ్. ఈ 3 పర్సన్స్ ఏంటంటే మళ్ళీ వీటన్నిటిని సింగులర్ ప్లూరల్స్గా డివైడ్ చేసాం. సో సింగులర్స్ అంటే ఏకవచనం, ప్లూరల్స్ అంటే బహువచనం. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, అంటే
ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 కూడా ఇవన్నీ కూడా సింగులర్స్. ఏకవచనాలు. ఇవన్నీ కూడా ఏకవచనాలు. అండ్ ఇవన్నీ కూడా బహువచనాలు. సో, సింగులర్స్ చూసాం, ప్లూరల్స్ చూసాం. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ వాడాలి. ఏం చేయాలి? సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్. సో, సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ హీ వాడాం. మరి హెల్పింగ్ వర్బ్ సింగులరేగా వాడింది. ఈజ్ సింగులరేగా. అదే దే వాడామనుకోండి, దే యూజ్ చేస్తే దేకి ఆర్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీకి ఏం వాడాం? హీకి వజ్ వాడాం. సో, హీకి వజ్ వాడాం. అదే హీ కాకుండా ఇక్కడ దే రాశారనుకోండి, పాస్ట్ టెన్స్, నిన్న వారు క్లాస్‌కి వెళ్లారు లేదా వెళ్తూ ఉన్నారు. దే వాడినప్పుడు ఏం వాడాలి? అంటే దే వర్ వాడాలి. దే వర్. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి మళ్ళీ టెన్సెస్‌లో కూడా వస్తాయి. సార్ ఇప్పుడు నేను భయపడుతున్నాను, కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. ఇన్నెలా గుర్తుంచుకోవాలనుకుంటే మీరు ఏం కంగారు పడక్కర్లేదు. టెన్సెస్‌లో కూడా మళ్ళీ వస్తాయి. ఇప్పుడు బేసిక్సే కాబట్టి టెన్సెస్‌లో ఇంకా డెప్త్ వస్తాయి. అక్కడ క్లియర్‌గా మనకు స్ట్రక్చర్ ఫార్మేషన్ కూడా వస్తది. నెక్స్ట్ హావ్, హాజ్, హాడ్ ఇవి ఎప్పుడు నేర్చుకోవాలి? హావ్, హాజ్ ఎప్పుడు వాడతాము అంటే పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి. హావ్, హాజ్, హాడ్ వస్తే దాని తర్వాత ఎప్పుడు కూడా V3 రాయాలి. హావ్ గాని, హాజ్ గాని వస్తే దాని తర్వాత వర్బ్ ఎప్పుడు ఏం రాయాలి? V3 రాయాలి. ఐ హావ్ ఏ కార్. హీ హాజ్ ఏ కార్. సో, అట్లా హావ్ గాని, హాజ్ గాని ఇలాంటివి వస్తే దాని తర్వాత ఎప్పుడు కూడా V3 రాయాలి. హీ హాజ్ కమ్ టు క్లాస్. షీ హాజ్ కమ్ టు క్లాస్. అలా ఎందుకు సార్ అంటే కమ్ అనేది V3యేగా. సో, కమ్‌కి V3 కూడా ఏంటి? V3 కూడా కమ్మే. మీరు జాగ్రత్తగా చూడండి. కమ్‌కి V1 కమ్మే, V3 కూడా కమ్మే. అలాంటి వర్బ్స్ కూడా ఉంటాయి. ఇంకా కొన్ని వర్బ్స్ ఉంటాయి. రేర్ వర్బ్స్ అన్నమాట. V1, V2, V3 3 ఒకటే ఉంటది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అలాంటి వర్బ్స్ ఏమున్నాయంటే మీకు ఇక్కడ చెప్తాను. సో, ఐల్ టైప్ హియర్. సపోజ్ కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏంటా వర్బ్ అంటే వి కెన్ టేక్ పుట్. పుట్ మరి దీనికి V2 కూడా పుట్టే అవుతుంది. పుట్‌కి V2 కూడా పుట్టే. అండ్ V3 కూడా పుట్టే. సో, V1, V2, V3 3 కూడా పుట్టే. ఇలాంటి 3 పుట్, పుట్ ఇలాంటి వర్డ్స్ ఏమంటే 3 లెటర్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కాన్సనెంట్, వొవెల్, కాన్సనెంట్ ఉంటాయి. మీరు గమనించండి, స్టార్టింగ్‌లో చెప్పాను కాన్సనెంట్ అంటే ఏంటి? వొవెల్ అంటే ఏంటి? ఫస్ట్ డే క్లాస్‌లో చెప్పాను. నేను మిస్ అయ్యాను సార్ ఫస్ట్ డే క్లాస్ అంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో రికార్డింగ్‌లో ఉంది. ఒక్కసారి ఎళ్లి వాచ్ చేయండి. సో, కట్, కట్, కట్. సో, V1, V2, V3 ఒకటే. సో, కాన్సనెంట్ పి అనేది కాన్సనెంట్, యు అనేది వొవెల్, టీ అనేది కాన్సనెంట్. అంటే ఒక కాన్సనెంట్, ఒక వొవెల్, ఒక కాన్సనెంట్. అంటే ఇలా కాన్సనెంట్, వొవెల్, కాన్సనెంట్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు అలాంటి వర్బ్స్ ఎక్కువగా గూడా ఆ వర్బ్స్ లేదా ఆ వర్డ్స్ ఎక్కువగా గూడా V1, V2, V3 3 ఒకటే ఉంటాయి. కట్, కట్, కట్. పుట్, పుట్, పుట్. ఫిట్, ఫిట్, ఫిట్. అండ్ ఒక ఎగ్జామ్షన్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు ఈ వర్డ్. చాలా మందికి తెలియక ఇది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటది అంటే హిట్. సో, హిట్‌కి కూడా V1 హిట్టే, V2 గూడా తెలియక కొంతమంది హిట్టెడ్. హి హిట్టెడ్ ఎ షాట్ అంటారు. అయిపోయినట్టే. ఎవ్వరు ఏం చేయలేరు. హి హిట్టెడ్ ఎ షాట్ ఉండదు. హి హిట్ ఎ బిగ్ షాట్ అని అనాలి. V1 అయినా హిట్టే, V2 అయినా హిట్టే, V3 అయినా కూడా హిట్టే. మీరు ఇవి వాడే కొద్దీ క్లారిటీ వస్తాయి. సార్ ఇంకా ఉంటాయా సార్ అంటే ఒక ఫేమస్ వర్డ్ నాకు తెలిసి చాలా మంది దీన్ని రాంగ్‌గా యూజ్ చేస్తారు. మరి మీలో ఎంతమంది దీన్ని రైట్‌గా యూజ్ చేస్తున్నారో, రాంగ్‌గా యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటదంటే హర్ట్. దీన్ని హర్ట్ అని పలకకూడదు. ఆర్ సైలెంట్. హర్ట్ అని పలకాలి. హర్ట్‌కి V2, V3 గెస్ చేయగలరా? నెట్‌లో చూడకుండా ఎవరికైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ నో థిస్. హర్ట్. దీనికి V1 హర్ట్. మరి V2, V3 ఏంటో తెలిస్తే ఒకసారి ట్రై చేయండి. హర్ట్. మరి V2 ఏమనాలి సార్? V2 కూడా హర్టే. యెస్. తెలియక కొంతమంది V2 ఏం చేస్తారంటే హర్టెడ్ అని రాస్తారు. అయిపోయినట్టే. అసలు హర్టెడ్ అనే వర్డే ఉండదు. సో, సార్ నేనెక్కడో మూవీలో విన్నాను సార్, బ్రహ్మానందం ఐ హర్టెడ్ అని అన్నాడు సార్ అంటే ఐ హర్ట్, ఐ హర్టెడ్ కామెడీ కోసం వాడతారు. సో, హర్ట్‌కి హర్ట్, హర్ట్, హర్ట్. తెలియక కొంతమంది హర్టెడ్ అంటారు. అది తప్పు. అదెట్లా సార్? అసలు ఈడీ రాదా సార్? ఈడీ కొన్ని వర్బ్స్‌కొస్తాయి. ఈడీ కొన్ని వర్బ్స్‌కొస్తాయి. ఈడీ వచ్చింది అంటే అది రెగ్యులర్ వర్బ్. ఉదాహరణకి ప్లే. సో, ఈ ప్లే అనే వర్బ్‌ని తీసుకుంటే దానికి V2 ఫార్మ్ ప్లేయిడ్. మరి దానికి V3 ఫార్మ్ వచ్చేటప్పటికి ప్లేయిడ్.
సో ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. సో కొన్ని రేర్ వర్బ్స్ ఉంటాయి. ఏంటారు రేర్ వర్బ్స్ అంటే ఎస్, ఇప్పుడు మనం చూసిన వర్బ్స్ లాంటి ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. అంటే V1, V2, V3 వచ్చేటప్పుడు ఈడీలు యాడ్ అవుతాయి. అలా యాడ్ అయ్యే వర్బ్స్ని ఏమనాలి అంటే రెగ్యులర్ వర్బ్స్ అనాలి. అలా యాడ్ అయ్యే వర్బ్స్ని ఏమనాలి? రెగ్యులర్ వర్బ్స్. ఎప్పుడైనా ఒక వర్బ్కి చివరిలో ఈడీ కనిపించింది అనుకోండి, ఒక వర్బ్కి చివరిలో ఈడీ కనిపిస్తే అది ఖచ్చితంగా ఒక రెగ్యులర్ వర్బ్ అయి ఉంటుంది. సో వర్బ్కి చివరిలో కనుక ఈడీ ఫామ్ కనిపిస్తే, అది రెగ్యులర్ వర్బ్. ఇప్పుడు నేను మన లిస్ట్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను. దీనిలో ఎక్కడన్నా రెగ్యులర్ వర్బ్స్ కనిపిస్తాయేమో చెక్ చేద్దాం. ఎస్, ఫస్ట్ వర్డ్ రెగ్యులర్ వర్బ్ అవేక్, అవేకెండ్, అవేకెండ్. మరి ఈడీ ఉంది కదా, ఈడీ ఉంది కాబట్టి ఇది రెగ్యులర్ వర్బ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈడీ కానీ డి కానీ చివరిలో వస్తే అది రెగ్యులర్ వర్బ్ అయి ఉంటుంది. మరి ఈ రోజు మీకు ఇచ్చే చిన్న ఎక్సర్సైజ్, మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. ఏంటి ఎక్సర్సైజ్ అంటే మనకి ఇచ్చిన వర్బ్స్ అన్నింటిలో రెగ్యులర్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయో మీరు ఈరోజు నేర్చుకోండి, హైలైట్ చేయండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఈడీలో ఎక్కడెక్కడ వచ్చినాయో గమనిస్తూ ఉండండి. ఎస్, డ్రాగ్, డ్రాగ్డ్, డ్రాగ్డ్. సారీ, డ్రాగ్డ్ ఉంది. ఎస్, డ్రగ్ కూడా ఉంది. డ్రగ్, డ్రగ్డ్, డ్రగ్. డ్రాగ్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎస్, డ్రాగ్ అంటేనేమో ఈడ్చటం, డ్రాగ్ అంటే ఈడవటం, ఈడ్చటం. డ్రగ్ అంటే మత్తు మందు ఇవ్వటం, ఏదైనా టాబ్లెట్ కానీ మత్తు పదార్థం కానీ. హీ వాజ్ డ్రగ్డ్, అతను మత్తు ఇవ్వబడ్డాడు. సో డ్రాగ్డ్, అతను ఈడ్చబడ్డాడు. డ్రాగ్డ్ ఈడీ ఫామ్. ఎక్కడైతే ఈడీ చివరిలో వస్తుందో అవి రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఈడీ లేనివన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ అంటే ఏంటి? రెగ్యులర్ అంటే ఒక క్రమబద్ధీకరించబడినటువంటి వర్బ్. అంటే ఒక రెగ్యులర్, ఒక ఆర్డర్లో ఉండేటువంటి వర్బ్స్ని క్రమబద్ధీకరించబడినటువంటి వర్బ్స్ అని అంటారు. డ్రాగ్, డ్రాగ్డ్, డ్రాగ్డ్. నేను ఒక వర్బ్ చెప్తాను, అది కూడా మీరు నోట్ చేసుకోండి. హెల్ప్, వెరీ ఫేమస్, చాలాసార్లు మనం లైఫ్లో వాడతాం. హెల్ప్కి V2 ఫామ్ ఏమవుతుందంటే హెల్ప్డ్, అండ్ V3 కూడా హెల్ప్డే. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. సో V1, V2, V3. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. మరి ఇంకా ఉన్నటువంటి వర్బ్స్ అన్నింటిలో కూడా రెగ్యులర్ వర్బ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మీరు హైలైట్ చేయండి. మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, న్యూస్ పేపర్ తీసుకోండి, ఏదన్నా మీకు నచ్చిన ఒక బుక్ తీసుకోండి. మీకు తోచిన వర్బ్స్ ఈడీస్ ఉన్నాయన్నీ ఒక పేపర్ మీద రాయండి. ఈడీస్ తోటి వచ్చిన వర్బ్స్, ఇదే మీకు టాస్క్. నాకు త్వరగా రావాలి అంటే కొంచెం ఎక్కువ టైం పెట్టాలి. ఓన్లీ క్లాస్లో జరిగిన టైమే కాకుండా ఇంకొంచెం ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాలి. ఓకే, సో దట్ వీ కెన్ గెట్ మోర్ ప్రాక్టీస్. సో ఇక్కడే మనకి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. ఫైన్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఆ ప్రాక్టీస్ సెషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు మీకు వర్బ్ ఫామ్స్ చెప్పాను, అండ్ వర్బ్ ఫామ్స్ ఎలా ఉంటాయో చెప్పాను. ఇంకా అయిపోలేదు వర్బ్ ఫామ్స్లో ఇంకా టైప్స్ ఉన్నాయి, మోడల్ వర్బ్స్ ఉన్నాయి. మోడల్ వర్బ్స్ చాలా పెద్ద టాపిక్, అదే దాదాపు ఒక వన్ వీక్ పైన పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మోడల్ వర్బ్ మీద పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, క్వశ్చన్ స్ట్రక్చర్ అన్నీ నేర్చుకుంటాం, అండ్ వాటి యూసేజ్ నేర్చుకుంటాం. ఎస్, కనెక్టెడ్. వెరీ గుడ్ శ్రీను. ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఇదే. మీకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చాను. మీరు ఏదన్నా ఒక బుక్, ఒక నోట్స్ కాదండి, ఒక టెక్స్ట్ బుక్ కానీ, ఒక మెటీరియల్ కానీ, టేక్ ఎనీ వన్ టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్ ఆర్ న్యూస్ పేపర్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్, ఐడెంటిఫై ద వర్బ్స్. ఈడీస్ వస్తున్న వర్బ్స్ అన్ని మీరు ఒక దగ్గర రాయండి, ఒక నోట్స్లో. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, యూ టేక్ ఎనీ న్యూస్ పేపర్. ఈడీస్ వచ్చినటువంటి వర్బ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. దానికి V1, V2, V3లు మీకు అర్థమైపోతాయి. ఈడీలో వచ్చినవి అన్ని నేర్చుకున్నారంటే మిగతా విడిగా మనం ఇంకా తక్కువ ఉంటే ఒకసారి నేర్చుకుంటే సరిపోద్ది. మీకు వర్బ్ ఫామ్స్ మీద క్లారిటీ వస్తుంది. యా, ప్రభాకర్ హ్యాండ్ రైజ్ చేశారు. సో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఏమైనా డౌట్ అయితే అడగచ్చు. అడగండి ప్రభాకర్. ఎస్ ఏం లేదు సార్, నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఎక్కడంటే చెప్పండి. V1, V2, V3 అనే కాడ తెలుగులో ఒక 3 ఫార్మ్స్ చెప్పండి సార్. ఇంకా బ్లైండ్ గా గుర్తుకుపోయేటట్టు ఆడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. తెలుగులో అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రతి వర్బ్ ని ఒకేలాగా రాయాలి. V2, V3. ఓకే చెప్తాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, నో ప్రాబ్లం. లేదు, మీరు ఈ వీడియోని కూడా మళ్ళీ వాచ్ చేయొచ్చు. ఈ రోజు వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. మనకి బ్యాచ్ ఫైనలైజ్ అయ్యే వరకు నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను, నో ప్రాబ్లం. అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి. ఏం లేదు, వర్బ్ ఫామ్స్లో V1, V2, V3 ఈడీ యాడ్ చేసినప్పుడు అది రెగ్యులర్ వర్బ్ అవుతుంది.
ఈడీ యాడ్ చేయకపోతే ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఒక్కసారి చెప్తాను. వర్బ్ ఫార్మ్స్ అనేవి, మెయిన్ వర్బ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఏంటవి అంటే V1, V2, V3 అంటే 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ అన్నమాట. ఏ వర్బ్‌కి అయితే చివర్లో డి గాని, ఈడీ గాని వస్తదో అది రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ వర్బ్ అంటే ఒక ఆర్డర్‌లో ఉన్నట్టది. సో, ఆ వర్బ్స్‌ని ఏమంటారంటే రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్. ఉదాహరణకి అవేక్, అవేకెండ్, అవేకెండ్ అట్లా వర్బ్స్ వస్తాయి. కాల్, సో కాల్ అనేది V1 అయితే దీనికి V2 వచ్చేటప్పటికి కాల్డ్, ఈడీ యాడ్ చేసాం. మళ్ళీ V2 కూడా అదే. V2 కూడా కాల్డే, V3 కూడా కాల్డే. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇంకా సింపుల్‌గా మీకు అర్థం అవ్వాలంటే ఇంకా బేస్‌లోకెళ్ళి చెప్తాను. సపోజ్ మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు. మీరు ఒక్కొక్కసారి గమనించుంటారు. రోడ్డుని వైడెన్ చేస్తారు అక్కడక్కడ. రోడ్ ఎక్స్‌టెన్షన్, రోడ్ వైడెనింగ్ చేస్తుంటారు. రోడ్డుని వైడెనింగ్ చేసేటప్పుడు మీరు గమనిస్తే ఒక్కొక్క దగ్గర ఒక టెంపుల్ గాని, చర్చ్ గాని, మసీద్ గాని వస్తే రోడ్డుకి అది వదిలేసేసి పక్కన నుంచి రోడ్డుని తిప్పుతా ఉంటారు కొన్ని చోట్ల. రేర్‌గా కొన్ని చోట్ల పగలగొడతారు. బట్ ఎక్కువ సార్లు అది వదిలేసేసి మిగతా ఇల్లులన్నీ పగలగొడతారు. అదేంటంటే ఈ ఎగ్జాంపుల్‌ని దీనికి ఎందుకు రిలేట్ చేశాను అంటే ఉదాహరణకి ఆ టెంపుల్‌నో, ఆ చర్చ్‌నో వదిలేసి పక్క నుంచి రోడ్‌ని జరిపారు. అంటే అది రోడ్డుని దొరికిన దగ్గరల్లా రెగ్యులరైజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడైతే రెగ్యులరైజ్ చేయడానికి కుదరదో అక్కడ వదిలేసారు. ఈ వర్బ్స్ కూడా అంతే. అంటే ఇంగ్లీష్ గ్రామర్ రాకముందు నుంచే వర్బ్స్ ఉన్నాయి. ఎప్పటినుంచో అంటే భాష అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ మాట్లాడటం స్టార్ట్ అవుతుంది. తర్వాత రాయటం, చదవటం డెవలప్ అవుతది. మీరు ఏ భాష అయినా తీసుకోండి. ఈ ప్రపంచంలో సాంస్క్రిట్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా ఏ భాష అయినా సరే ఫస్ట్ ఉచ్చారణ మాట్లాడటం స్టార్ట్ అవుతది. ఆ తర్వాత దాన్ని ఒక లిపిలాగా రాసి, దాన్ని వర్డ్స్ రాసి, దాన్ని రిటన్ ఫార్మ్‌లోకొస్తది. ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా భాషలున్నాయి. అవి ఓన్లీ మాట్లాడతారు కానీ రాయరు. సో, కొన్ని భాషలు అలా ఉంటాయి. అంటే వాటిని మాట్లాడతారు కానీ రాయరు. ఎందుకంటే దానికి లిపి లేదు. అందుకనే వర్బ్ ఫార్మ్స్ ముందు నుంచే వచ్చేసినాయి. కానీ ఇది ఎప్పుడైతే ఒక ఆర్గనైజ్డ్‌గా బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఒక సిస్టమాటిక్‌గా తయారు చేశారో, అప్పుడు వర్బ్స్ అన్నీ ఇలా ఉంటే కన్‌ఫ్యూజన్ అవుతది అని చెప్పి ఈడీ ఫార్మ్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు కుదిరిన దగ్గరల్లా. ఎక్కడైతే ఆ రోడ్డు వైడెన్ చేయటానికి కుదురుతదో అక్కడ ఎక్స్‌టెండ్ చేసినట్టుగా రెగ్యులర్ చేసుకుంటూ వచ్చారు ఈడీలు యాడ్ చేసుకుంటూ. ఇక్కడ ఎక్కడైతే ఇంకా ఇది ఆల్రెడీ అలవాటైపోయింది, నరనరాల్లోకెళ్ళిపోయింది, అందరూ ఈ వర్డ్‌ని వాడేస్తున్నారు. దీనికి ఈడీ యాడ్ చేస్తే దీన్ని ఆక్వర్డ్‌గా ఉంటది. అండ్ దీన్ని ఒక ప్యాటర్న్ రావట్లేదు. ఇంకా దీన్ని వైడెన్ చేయటానికి కుదరదు. దీన్ని ఇలాగే వదిలేద్దాం అంటే ఇర్రెగ్యులర్ అయిపోయింది. ఉదాహరణ చూడండి. బేర్, బోర్, బోర్న్. దీనికి బేరుడు, బేరుడు అని రాయితే ఆక్వర్డ్‌గా ఉంటది. ఇక దాన్ని అలాగే ఉంచేసారు. ఫస్ట్ నుంచి ఇది వాడుతున్నారు. ఇంకా వాడకంలో అలా ఉంచేసారు. ఎక్కడెక్కడైతే దాన్ని రెగ్యులరైజ్ చేయగలరో వాటిని మార్చారు. అలా వచ్చినయే ఈ రెగ్యులర్ వర్బ్స్. ఈడీలు యాడ్ చేసుకుంటూ వచ్చారు. డీలు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇక వీటిని మారుస్తానికి కుదరదు. వాడుకలోకి బాగా ఎళ్ళిపోయినియి. ఎక్కువ మంది వాడుతున్నారు. ఇక ఈ ప్యాటర్న్‌ని మారిస్తే కష్టం. అండ్ ఇలా మార్చినా గూడా ఈ పదాన్ని పలకటానికి కష్టమవుతది. లేదా దానిలో డిఫికల్టీస్ వస్తున్నాయి. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా ఆ వర్బ్స్‌ని అలా వదిలేసారు. అవి ఇర్రెగ్యులర్ అయిపోయినాయి. అర్థమైందా ప్రభాకర్? ఐ హోప్ యూ గాట్ ఇట్. సో, ఇలా మనకి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి వచ్చినాయి. ఇంకా చెప్పుకోవాలంటే అది చాలా డెప్త్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు చాలు. ఇంకా మనం డెప్త్ వెళ్తాం కూడా దానిలో ఇంకా అర్థం లేదు. ఓకే. ఎందుకంటే అది కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి కూడా పనికిరాదు. స్పోకెన్‌కి కూడా పనికిరాదు. ఆహ్, ఎవరన్నా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇంకా డెప్త్ వెళ్ళొచ్చు. ఓకే. సో, థిస్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. వర్బ్ ఫార్మ్స్ 3 ఫార్మ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. యాహ్! క్లారిటీ వచ్చిందని టైప్ చేశారు. ఫైన్. ఓకే. థాంక్ యూ ప్రభాకర్. రైట్. ఇలా మనకి వర్బ్ ఫార్మ్స్ అనే వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈరోజు మనకు అనుకోకుండా ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఎక్కువైపోయింది. సో, ప్రాక్టీస్ జేయటానికి అందరికి ఛాన్స్ రాకపోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంతవరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం. లేదా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ పార్ట్‌లోకొచ్చేసేద్దాం. ఆల్రెడీ ఆహ్, ఒక 3 డేస్ నుంచి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ జేస్తున్నాం. ఈ పాటికి ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా వచ్చేసుంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అయితే సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏం లేదండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ఒక 3, 4 మెంబర్స్ ఉన్నారు. సో, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం మళ్ళొక్కసారి చెప్తున్నాను. సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏం లేదండి. మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవటాన్నే సెల్ఫ్ ఇండక్షన్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్‌గా మన క్లాసులకి వస్తున్నటువంటి 3 డేస్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు సెల్ఫ్ ఇండక్షన్. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరేం భయపడొద్దు, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు జస్ట్ వినండి ఫస్ట్. మన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో, దాన్ని బట్టి సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటో మీరు తెలుసుకోండి. సో, సెల్ఫ్ ఇండక్షన్‌లో డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం నేర్చుకున్నాం. సెల్ఫ్ ఇండక్షన్‌లో ఫస్ట్ డే ఓన్లీ జస్ట్ సెల్ఫ్ ఇండక్షన్ చెప్పుకున్నాం. సెకండ్ డే సెల్ఫ్ ఇండక్షన్‌తో పాటుగా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం. థర్డ్ డే సెల్ఫ్ ఇండక్షన్‌తో పాటుగా
ఎస్, ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. ఇంకా వర్బ్ ఫార్మ్స్ మీద మనం డెప్త్ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వర్బ్ ఫార్మ్స్ ఏం యాడ్ చేయము. జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈరోజు. జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీరు ఈరోజు చేసిన ఏదన్నా ఒక పని, ఉదాహరణకి V2 ఫార్మ్ యూజ్ చేస్తూ మీరు చేసిన ఏదన్నా ఒక పని చెప్పండి చాలు. మీరు ఈరోజు చేసిన మీకు ఇష్టమైన ఒక పని, అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి నేను చెప్తాను ఫస్ట్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ విష్ చేయాలి మన అందరినీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, లేదా గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, ఎలా అయినా చెప్పొచ్చు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వన్ అండ్ ఆల్ అంటే అర్థం ఏంటి సార్? వన్ అండ్ ఆల్ అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున అనే అర్థం వస్తుంది. తెలుగులో అంటాం సరే, మనం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తున్నాను మనస్ఫూర్తిగా అని అంటాం సరే, దాన్నే గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వన్ ప్రతి ఒక్కళ్ళకి అనే అర్థం వస్తుంది, వన్ అండ్ ఆల్. లేదా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. సింపుల్గా చెప్పాలంటే గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ అలా చెప్పొచ్చు. ఐఎమ్ ఎస్ఎస్ నవీన్, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. సో మై hobbies are reading books, talking to friends, traveling, and chit chatting with friends, discussing with others. And today I came to Hyderabad. నేను ఈరోజు హైదరాబాద్కి వచ్చాను. ఐ కేమ్ టు హైదరాబాద్. V2 ఫామ్ని యూజ్ చేశాను. మీరు కూడా అలా V2 ఫామ్ని ఏదన్నా ఒకటి వర్బ్ ఏదైనా, టుడే ఐ కుక్డ్ ఫుడ్ అని, టుడే ఐ రెడ్ న్యూస్ పేపర్ అని, టుడే ఐ వెంట్ టు ఆఫీస్ అని, టుడే ఐ వెంట్ టు లైబ్రరీ, టుడే ఐ మెట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుడిని కలిశాను. టుడే ఐ హెల్ప్డ్ మై ఫాదర్, నేను మా ఫాదర్కి సహాయం చేశాను. టుడే ఐ స్పోక్ టు మై ఫ్రెండ్, నేను ఈరోజు మా ఫ్రెండ్ తోటి మాట్లాడాను. టుడే ఐ వాచ్డ్ ఎ మూవీ, నేను ఈరోజు ఒక మూవీని వాచ్ చేశాను. సో అలా ఏదో ఒక పని, మీరు ఈరోజు చేసిన ఒక పనిని చెప్పడానికి ట్రై చేయండి. సో హూ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్? సో ఎవరు ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఏంటి సెల్ఫ్ ప్రాక్టీస్ అనగానే ముగ్గురు జంపా? ఎవరు ఈ ముగ్గురు? శ్రీకాంత్, వీళ్ళ నేమ్స్ ఒకసారి నోట్ చేసుకో, ఎవరు ఆ ముగ్గురు స్కిప్ అయింది. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనగానే జంప్ ఒక ముగ్గురు. అది భయపడకూడదు. ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడాలి. ధైర్యం ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అందుకే శ్రీకాంత్ ఉన్నాడా? శ్రీకాంత్ జంపా? శ్రీకాంత్ ఉన్నాడు, ఫైన్. మనోడు ఉంటాడు. శ్రీకాంత్, ఐ హోప్ యువర్ యాక్టివ్. అండ్ శ్రీకాంత్, యూ డూ వన్ థింగ్, జస్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు నేమ్స్, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు మిస్ అవుతున్నారు, సెల్ఫ్ ప్రాక్టీస్ అనగానే ఎవరు వెళ్ళిపోతున్నారు, ఒకసారి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడదాం. మేబీ కొంతమంది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే భయపడతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భయపడటానికి ఏమీ లేదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు జీరోయే. పుడతా ఎవ్వరూ నేర్చుకోరు, స్టార్టింగ్లో ఎవ్వరు నేర్చుకోరు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్లో నేర్చుకున్న వాళ్ళు. ఇప్పటికీ నాకు రాని భాషలో, నాకే కాదు మనకి రాని భాషలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మనకి మహా అయితే ఒక భాష వచ్చు. ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. మరి మనకి రాని భాషలు ఎన్నో ఉన్నాయి. మనందరం వాటిలో జీరోయేగా. భాష అనేది జస్ట్ కమ్యూనికేషన్ కోసం. ఎక్కువగా ఇంగ్లీష్ వాడుతున్నారు కాబట్టి అది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రాకపోతే ఏమైంది? అదేం పెద్ద నేరమేం కాదే. సో వై షుడ్ వి వరీ? దట్స్ ఇట్. వై షుడ్ వి వరీ? ఎందుకు వరీ అవ్వాలి? ఎవరి కోసం భయపడాలి? నథింగ్. ఏదొస్తే అది మాట్లాడుతామే. చూడండి, నార్త్ ఇండియా వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. కానీ మీకు ఎంతమందికి తెలుసు నార్త్ ఇండియాలో చాలా కొంతమంది గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఏదో కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారని? ఇది నిజం. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, మనందరం తెలుగు మాట్లాడుతున్నాం. ఎంతమందికి తెలుగులో గ్రామర్ వచ్చు? గురువులు, లఘువులు, ఛందస్సు, ఉత్పలమాల, చంపకమాల, ఇయన్నీ ఎంతమందికొచ్చు? బిగ్ క్వెషన్, రైట్? అంటే మనం మాట్లాడుతున్నాం అని కానీ అది గ్రామటికల్‌గా కాదా? చాలా మందికి తెలీదు. అది అన్ని భాషల్లో ఉంటది ఈ ఫ్యాక్ట్. అయితే నార్త్ ఇండియా వాళ్ళకి మనకి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది తప్పైనా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. మన వాళ్ళేంటంటే సౌత్ ఇండియాలో అమ్మో! నాకేదో వచ్చని అనుకుంటారేమో, ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో, భయపడతారు. అంతే డిఫరెన్స్. భయాన్ని తీసి పక్కన పడేసి చూడండి, ప్రపంచం ఎలా కనిపిస్తుందో చూడండి. లీవ్ ఆల్ ద ఫియర్ అసైడ్. సో వీక్లీ వన్స్ 10 మినిట్స్ మోటివేషన్ ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. నో వరీస్. సో ఖచ్చితంగా భయం అనే దాన్ని పక్కన పడేసి ఒకసారి ప్రపంచాన్ని చూడండి. టోటల్‌గా ప్రపంచం మీ కళ్ళకి వేరేలా కనిపిస్తది. దిస్ ఈస్ ట్రూ. దేనికి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్‌లెస్ వి డూ సమ్ మిస్టేక్. మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడాలి, అది వేరే లెక్క. సో ఓకే, లెట్ అస్ స్టార్ట్. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు? సో హూ ఈస్ గోయింగ్ టు రైజ్ దేర్ హ్యాండ్ ఫస్ట్? లెట్ అస్ సీ. ఈరోజు కాన్ఫిడెంట్‌గా ఎవరు మాట్లాడతారు? యెస్, సుమనోహరి స్టార్టెడ్. వెరీ గుడ్. సో ఐ యామ్ గివింగ్ యూ అన్‌మ్యూట్ ఆప్షన్. జస్ట్ ఎ సెకండ్.
యా అన్మ్యూట్ ఇచ్చాను. సో యూ కెన్ అన్మ్యూట్ ఇఫ్ యూ వాంట్. యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా ఆల్సో ఇఫ్ యూ విష్. యా Good evening, sir. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సుమనోహరి గారు. Good evening, one and all. I am Sumanohari. I am from Mangalagiri. I like to spend time with my family. Today, I bought a new dress. ఓకే, టుడే ఐ బాట్ ఎ న్యూ డ్రెస్. సో ఈ రోజు మీరు కొత్త డ్రెస్ కొన్నారు. దట్స్ నైస్. Yes, sir. ఈజ్ ఇట్ ద వన్ యూ ఆర్ వేరింగ్ రైట్ నౌ? No, sir. నో. ఓకే, ఫైన్. Tomorrow is my birthday. That's why I got shopping today. I went Okay. to shopping today. That's really nice. So tomorrow we are going to have a birthday person in our class. So advance happy birthday to you. Thank you, That's sir. really nice. జనరల్ గా నేను స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచెస్ కండక్ట్ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళ బర్త్డేస్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే టుమారో. రైట్ Thank you very much, sir. రైట్. సో టుమారో ఆల్ ఆఫ్ యూ అటెండ్. డోంట్ మిస్ ద క్లాస్. సో వీఆర్ గోయింగ్ టు విష్ సుమనోహరి గారు టుమారో ఏ హ్యాపీ బర్త్డే. మీరు కూడా మిగతా వాళ్ళు కూడా బర్త్డేస్ ఉంటే చెప్పండి ఒక రోజు ముందే. సో వీ కెన్ సెలబ్రేట్ దాట్. సో ఎనీవేస్ దట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. ఇట్స్ వండర్ఫుల్. Thank you, sir. Right. So we appreciate you, Sumanohari Garu, for your confidence and your participation and coming forward. Next, who is going to speak? Raise your hand. Okay, thank you. And you can mute. Thank you, sir. So if you want, you can continue with your camera, not an issue. So you unmute. Mute is mandatory for everyone. Okay, thank you. Yeah, next, who is going to unmute? So who is going to raise their hand? Anyone? Prabhakar or Kalyan? Anyone? I think Kalyan, your video is not on. Okay, Kranti, Naveen, Ravali, Srikant, Srinu, and other students. So anyone who wish to speak may raise your hand. What happened? So very simple self-introduction. అండ్ ఇంతకీ కొత్త వాళ్ళు ఈరోజు మిస్ అయిపోయినట్టున్నారు. వాళ్ళు ఓన్లీ క్లాస్ విని వెళ్ళిపోయారు, పార్టిసిపేట్ చేయకుండా కొంతమంది. సో నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం, బట్ స్లోలీ స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే కొంతమందికి భయం అనే ఫ్యాక్టర్ ఉంటుంది. దానివల్ల స్టేజ్ ఫియర్ అనేది డెవలప్ అవుతుంది. 10 మందిలో కూడా కాన్ఫిడెంట్గా మైక్ పట్టుకొని మాట్లాడాలి. కొంతమంది ఉంటారు తప్పులు మాట్లాడతారు గ్రామటికల్గా, అయినా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. దేర్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ప్లేస్ వైటల్ రోల్. అందుకనే మన ఇండియన్ కల్చర్లో ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు. మన ఇండియన్ కల్చర్లో అష్టలక్ష్ములు అంటారు. కొంతమంది వెస్టర్న్ వాళ్ళు కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇంతమంది దేవుళ్ళ, ఇంతమంది దేవతల మీకు ఇదేంటి అదేంటి అని నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అరే కాదు, మన వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని దైవ రూపంలో చూడటం స్టార్ట్ చేశారు. ఎదుటి వాళ్ళల్లో కూడా దైవం చూస్తారు. ఈ ల్యాప్టాప్లో దైవాన్ని చూస్తారు, ఫోన్లో దైవాన్ని చూస్తారు, ఒక రాయిలో దైవాన్ని చూస్తారు, ఒక ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూస్తారు. అంటే ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అలా దాని అర్థం. ప్రతి విషయాన్ని, ఇప్పుడు మనీని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనీని కూడా ఒక నేమ్ పెట్టి దాన్ని రెస్పెక్ట్ ఫామ్లో చూశారు. వాటిలో చాలా ఫామ్స్ని పెట్టారు. లక్ష్మీదేవిని మనీ రూపంలో చూశారు, సంతాన లక్ష్మి అన్నారు, ధైర్య లక్ష్మి అన్నారు. ఇట్లా రకరకాల లక్ష్మి పేర్లు పెట్టారు. ఫామ్స్ అనమాట, డిఫరెంట్ ఫామ్స్. ఇట్స్ లైక్ వొకాబులరీ వర్డ్. అంతేగాని మనం అది పాజిటివ్గా తీసుకోవాలి. మనం కామెంట్ చేసి మళ్ళీ మన కల్చర్ని మనమే తక్కువగా మాట్లాడకూడదు. ఓకే, ఎనీవేస్ దట్ లెట్ us నాట్ వరీ అబౌట్ ఇట్. ధైర్యం ఎప్పుడు కూడా ధైర్య సాహస లక్ష్మి. దీని అర్థం ఏంటి అంటే మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అని అంటారు. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటే ఎవరైతే ధైర్యంగా ముందుకు అడుగేస్తారో వాళ్ళకి దైవం కూడా సహాయం చేస్తుంది. వాళ్ళ వెనకమాలు ఉండేటువంటి ఆ దైవం కూడా వాళ్ళకి ముందుకు నడిపిస్తుంది. అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఎవరైతే ధైర్యంగా ఉండి ఉంటారో వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుంది అని దాని అర్థం. మరి ఇంగ్లీష్ వాళ్ళు అదే వాడారు, తెలుగు వాళ్ళు అదే వాడారు, సంస్కృతిలో కూడా అదే మీనింగ్ ఉంది. నిజానికి ఏంటి అంటే అన్నీ ఒకటే. ఎప్పటికైనా మనిషి తెలుసుకోవాల్సింది అదే. అది దానికి టైం ఉంది, నాట్ ఏ ప్రాబ్లం. హౌఎవర్ నౌ హూ ఇస్ గోయింగ్ టు స్పీక్? ఇంత మోటివేట్ చేసినా కూడా మాట్లాడకపోతే ఎట్లా? మేబీ అందరూ కన్వీనియంట్ ప్లేసెస్లో లేరు అనుకుంటా. ఓకే, ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఎక్కువ టైం తీసేసుకున్నాం, 9:11 అయిపోయింది. స్టార్టింగ్లో ఏంటంటే నా రోల్ ఎక్కువ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడుతుంటాను, పార్టిసిపెంట్స్ తక్కువ ఉంటారు. గ్రాడ్యువల్గా నెమ్మదిగా పార్టిసిపెంట్స్ పెరగాలి, నా రోల్ తగ్గాలి. నేను మాట్లాడే తగ్గుతూ ఉంటుంది వెళ్ళే కొద్దీ.
ఓకే, క్లాస్ ఎండింగ్కి వెళ్ళేటప్పటికల్లా మీరు చిన్న చిన్న పారాగ్రాఫ్స్ కూడా మాట్లాడగలగాలి. దట్స్ అవర్ టార్గెట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ టుమారో విత్ మోర్ పాయింట్స్. క్యాచ్ యూ అప్ టుమారో ఆన్ డే 5. సో ఈ రోజుకైతే డే 4 కంక్లూడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఐ హోప్ ఐల్ రికార్డ్ దిస్, ఐల్ అప్లోడ్ దిస్ వీడియో ఆల్సో. సో ఓకే ఫైన్, టుడే నాట్ ఎన్ ఇష్యూ, ప్రాబ్లం ఏం లేదు. మీరు కాన్ఫిడెంట్గా నెమ్మదిగా రికగ్నైజ్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ పెంచుకోండి డైలీ. సో ఇంకా భయం ఎవరికైతే వస్తుందో మీకు ఒకటే చెప్తాను, ఒక చిన్న టిప్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఈ టిప్ ఏంటి అంటే, మీరు తెలుగు మాట్లాడటం కొంచెం తగ్గించండి. రెండవది, ఇంకా భయం ఎవరికైతే వస్తుందో మీరు ఒక అద్దం పెట్టుకోండి, మిర్రర్, లేదా మిర్రర్ లేదు సార్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. మీకు తోచింది మీరు మాట్లాడుతూ ఉండండి. ఆ వీడియోని 2-3 సార్లు చూడండి. ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో మళ్ళీ ట్రై చేయండి. దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఫోన్ యూజ్ చేయండి. ఎస్ కళ్యాణ్ అన్మ్యూట్ ఆప్షన్ అడుగుతున్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్ కళ్యాణ్. యా, సో లైక్ దట్ యూ కెన్ ప్రాక్టీస్. సో డైలీ అట్లా ప్రాక్టీస్ చేయండి. ఒక ఫోనో కెమెరానో అద్దమో పెట్టుకొని మీరు మాట్లాడుతూ రికార్డ్ చేసుకోండి. దాన్ని 2-3 సార్లు వాచ్ చేయండి. ఇంకా బెటర్మెంట్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మళ్ళీ రికార్డ్ చేయండి, మళ్ళీ డిలీట్ చేయండి, మళ్ళీ రికార్డ్ చేయండి. బెటర్ వచ్చే వరకు అలా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్. అందుకని అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్షన్ అదే వస్తుంది. యా కళ్యాణ్, డూ యూ వాంట్ టు స్పీక్? Yes, sir. I want to speak. యా కళ్యాణ్, యూ కెన్ గో అహెడ్. Good evening, all. I am Kalyan Chakravarti. వెరీ గుడ్, I am from Old Mangalagiri. వండర్ఫుల్, I love playing with my kids. నైస్. Today, I went to celebrate function in Guntur. Oh, wonderful. Today you went to Guntur to celebrate your function. Yes, sir. Wonderful. That's really nice. Okay. Very good. Thanks for your participation. I appreciate everyone for joining the class and learning Thank you, something sir. from our class. Thank you, Kalyan. So thanks for being on live and speaking. And remaining students also try to speak well and practice well. In tomorrow's class, I want more participation. Anyways, స్టార్టింగ్ లో మనకి ఎక్కువ కంటెంట్, ఇంకా నేను చెప్పేది కూడా ఎక్కువ ఉంటుంది, గ్రామర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి స్టార్టింగ్ లో నారోల్ ఎక్కువ ఉంటుంది. నాట్ ఏ ప్రాబ్లం. మీకు తక్కువ చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీ సెంటెన్సెస్ పెరుగుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే బడీస్. సో విల్ క్యాచ్ యూ అప్ టుమారో. బాయ్. ఐఎమ్ స్టాపింగ్ ద మీటింగ్.